వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. రాహుల్ గారు, కోర్ట్ సినిమా ఆల్రెడీ ప్రివ్యూస్ అనేవి పడినట్టున్నాయి కదా, దాని రివ్యూ ఏంటో ఒకసారి చెప్తారా? ఎంతో ఆసక్తికరంగా నాని ప్రొడ్యూసర్గా ఎంతోమంది కొత్త టాలెంట్ని పరిచయం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కూడా కొత్త టాలెంట్ని పరిచయం చేయడానికి ట్రై చేశారు. అంటే పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్ని పెట్టుకున్నా కూడా కొత్త హీరోగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని పరిచయం చేయడం, ఆల్మోస్ట్ హీరోగానే పరిచయం చేయడము, కొత్త డైరెక్టర్ని పరిచయం చేయడము, ఇవన్నీ కూడా మనకు ఆసక్తికరమైన విషయాలు అనమాట. నాని గారు తట్టు ఏంటంటే ఎప్పుడు నాని గారు ప్రొడ్యూసర్గా ఉంటూ, ప్రశాంతి తిరుపతినేని ప్రొడ్యూసర్గా ఉంటూ, ఈ సినిమాకి సహనిర్మాతగా నాని వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు, దీప్తి గంట గారు, అసోసియేట్ ప్రొడ్యూసర్గా ఆమె కూడా ఉన్నారనమాట యాక్చువల్గా. సో నాని సినిమా ట్రైలర్ విషయంలో కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కానీ మాట్లాడుతూ, ఈ సినిమా కానీ మీ అంచనాలకి లేకపోతే 28వ తారీఖు రిలీజ్ అయ్యే నా సినిమాని చూడడం ఆపేయండి, నా సినిమాకి కూడా రావద్దు. దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఏ ప్రమోషన్. అంటే ఎలా ఉందంటే, రండి బాబు రండి, సినిమాలు అమ్ముతాం ఇక్కడ, సినిమాలు అమ్ముతాం ఇక్కడ అని ఎట్లా సేల్ చేస్తారో అలాగే వీళ్ళ సినిమాల్ని వీళ్ళు అనుకోవడం. మన కిరణ్ అబ్బవరం దిల్రుబా సినిమా, మీకు కానీ సినిమా కథేంటో మీకు చెప్తే నేను వాడి సినిమాలో వాడిన బైక్ ఇచ్చేస్తా, స్ట్రాటజీ, ఆ ప్రమోషన్ సెల్లింగ్ స్ట్రాటజీ అంటారు కదా, ప్రమోషన్స్ ఎలా ఇచ్చుకోవాలనే దాంట్లో వీళ్ళు మాట్లాడిన విషయాల వల్ల అసలు ఈ సినిమాలో ఏముంది అని చూడడానికి వెళ్ళాలనుకుంటారు. యాక్చువల్గా దిల్రూబానికి ఇచ్చిన ఇంకా అద్భుతమైనది ఏంటంటే, ఈ సినిమాని మీ ఎక్స్తో చూడాలి సినిమా అన్నారు, ప్రజెంట్ వాళ్ళతో కాదు మీ ఎక్స్లతో చూడండి అని చెప్పి. సో అలాంటి స్ట్రాటజీస్ వాడి సినిమాని ప్రేక్షకుల్లోకి మైండ్లోకి వెళ్ళేటట్టుగా చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ దేర్ స్ట్రాటజీ. కానీ నాని చెప్పిన మాట ఏంటి, ఈ సినిమా ఒకవేళ మీకు నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా మీకు నచ్చకపోతే, మీ అంచనాలకి తగ్గట్టుగా లేకపోతే, నేను యాక్ట్ చేసిన సినిమాని చూడొద్దని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దట్ ఈస్ వాట్ ద వెరీ బోల్డ్ స్టేట్మెంట్ కదా. సో ఈ సినిమాలో ఒక కోణం, హుక్ పాయింట్ అంటే, నేను యాక్చువల్గా సినిమా నిన్న నైటే చూశాను. యాక్చువల్గా ఈరోజు ప్రివ్యూస్ వేస్తున్నారు, పెయిడ్ ప్రీమియర్స్, బట్ నిన్న నైట్ కూడా స్పెషల్ షో ఒకటి వేస్తే ఆ సినిమా నేను చూశాను యాక్చువల్లీ. సో టికెట్ దొరికింది, నేను వెళ్ళాను, నేను సినిమా చూశాను. నేను లైన్ చెప్తాను, ఎందుకంటే అది మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూసేసి ఉంటారు వాట్ ఈస్ వాట్ అనేది. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద కంప్లీట్ స్టోరీ అసలు ఏంటి అనేది. ఈ మధ్య మనం చూస్తున్నాం పోక్సో యాక్ట్ అనేది ఎంత కఠినతరమైన యాక్ట్ అనేది కదా. సినిమా వాళ్ళ మీదే పోక్సో యాక్ట్ వేస్తున్నారు, గుర్తుందా? గతంలో జానీ మాస్టర్ మీద పోక్సో యాక్ట్ వేయడము, అండ్ అబ్బాయి పాపం భార్గవ్, ఫన్ బకెట్ భార్గవ్ మీద కూడా పోక్సో యాక్ట్ వేసి 14 ఏళ్ళు జీవిత ఖైదు పడి అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో ఇలా అసలు ఆ పోక్సో యాక్ట్కి అసలు ఏంటి, దాంట్లో ఉండే ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అసలు ఆ పోక్సో యాక్ట్ ఏ కారణంగా పెడతారు, ప్లస్లు మైనస్లు అంటే జైలుకు పంపించడం అని కాదు, వాట్ అంటే దాంట్లో ఇరుక్కున్న వాళ్ళకి కావాలని ఇరికిచ్చేస్తారు. ఇప్పుడు ఇరికిస్తారు. ఇంకా చెప్పాలి అనుకుంటే, ఏవైతే మనం ఇప్పుడు 80% ఆఫ్ పోక్సో యాక్ట్ అనేది పెడుతున్నారో, ఆడపిల్లల్ని, మైనర్ బాలికల్ని, మైనర్ అంటే 18 ఏళ్ళ కిందట ఉన్న బాలికల్ని, ఆ మైనర్ బాలికలని అత్యాచారానికి గురి చేసిన, లైంగికంగా వేధించిన, ఓకే, ఇంకా ఏ రకంగా అయినా మైనర్ బాలిక మీద వీళ్ళు అఘాయిత్యం పాలు చేసినా కూడా వాళ్ళకి పోక్సో యాక్ట్ కింద లోపలికి పంపించడము. పోక్సో యాక్ట్లో ఉంటే ఎన్ని డేస్కి బెయిల్ వస్తుంది, అసలు బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, ఒకవేళ నిర్ధారణ అయితే అవును వీడు చేశాడు అని నిర్ధారణ అయితే, బెయిల్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ కోర్టులో కాదని నడుస్తుంది కదా, నిర్ధారణ అయితే వీడికి ఎన్ని శిక్షలు పడతాయి. పోక్సో యాక్ట్ గురించి సినిమా కథంతా పోక్సో యాక్ట్ గురించే. పోక్సో యాక్ట్లోకి ఆ అబ్బాయి ఎందుకు వెళ్ళాడు, ఎవరు ఇరికించారు, ఏ లాభం కోసం ఇరికించారు, అసలు నిజంగా అమ్మాయి మైనరా మేజరా, మైనర్ అంటేనే పోక్సో యాక్ట్. ఒకవేళ పోక్సో యాక్ట్లో ఒకవేళ మైనర్ అయ్యుండి పోక్సో యాక్ట్లో లోపలికి వెళ్ళి బయటకు వచ్చాక కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లేదా ఖచ్చితంగా శిక్ష పడుతుందా అనేది ఈ సినిమా. కోర్టు డ్రామాలో వచ్చిన సినిమాలు మనం చాలా బాగా ఆడతాయి, ఎందుకంటే ఆ కోర్టు డ్రామాని చూడాలనుకుంటాం. వాదోపవాదాలు ఎలా ఉంటాయి, మీరు భీమ్ చూసారా? భీమ్ మన సూర్య గారిది ఒక సినిమా వచ్చింది, కోర్టు డ్రామా, అదిరిపోతుంది అది. అండ్ వకీల్ సాబ్, అసలు అది అద్భుతంగా ఉంటుంది కదా. సో అలాంటి కోర్టు డ్రామాని ఎలా చూపించారు అనేది మనం చూడాలన్నమాట. ఆ సినిమాలో చూపించారు అంత అద్భుతంగా. ప్రియదర్శి ఒక లాయర్గా,
మనకు చాలామంది లాయర్లు కనిపించారు ఆ ట్రైలర్లో. హర్షవర్ధన్ గారు, సాయి కుమార్ గారు, అవును. ప్రియదర్శి గారు. అసలు వీళ్ళందరికీ ఆ కేసుతో సంబంధం ఏంటి? ప్రియదర్శిని మెయిన్ లీడ్గా ఎందుకు ఎన్నుకున్నాడు డైరెక్టర్? ఓకే. నాని గారు అంత నమ్మకంగా ప్రియదర్శియే చేయగలడు అని ఎందుకు పెట్టుకున్నారు? దానికి ఆన్సర్ నాని గారు ఆల్రెడీ ఇచ్చేశారు. నాకు ప్రియదర్శి నటించిన అన్ని సినిమాల్లో బలగం ఇష్టం. బలగంకి నేను పెద్ద ఫ్యాను. బలగంలో ప్రియదర్శిని చూసి ప్రియదర్శియే దీనికి కరెక్టు అని ఫిక్స్ అయ్యి దీంట్లో పెట్టుకున్నాను అని చెప్పాడు బేసికల్లీ. సో ప్రియదర్శి ఏ రకంగా అంటే ఆ సినిమాలో నేను కథ చెప్పకూడదు, కానీ ఒకానొక స్టేజ్లో ఇంకా అబ్బాయికి శిక్ష ఖాయం అని డిసైడ్ అయిపోయిన తర్వాత ప్రియదర్శిని రంగంలో దిగుతాడు. అసలు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఇంతమంది వద్దంటున్నా కూడా ఆ అబ్బాయి కేసును వాదించడానికి ప్రియదర్శిని ఎందుకు వచ్చాడు, అండ్ సినిమా మొత్తాన్ని తన వైపుకి ప్రీ క్లైమాక్స్లో క్లైమాక్స్లో తిప్పేసుకుంటాడు. అంటే విజిల్స్ వేసే సన్నివేశాలు, గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లోగా, అంటే కథలో ఆ క్యారెక్టర్స్ని పరిచయం చేయడానికి ఇదంతా చూపించడానికి కొంచెం లాగ్ అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ అబ్బాయికి రేపే శిక్ష అని అనౌన్స్ అవుతుందో అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. కథ స్టార్ట్ అయ్యి అసలు ఆ అబ్బాయికి శిక్ష ఎందుకు పడింది, అబ్బాయి అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు, ఆ అమ్మాయి అసలు ఎవరు, ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి ఎలా పరిచయం అయింది, ఆ ప్రేమ ఎలా మారింది, మైనర్ బాలికన మేజర్ బాలికన అనేది ఫ్లాష్ బ్యాక్లో చూపించుకుంటూ రావడము. ప్రియదర్శి మళ్ళీ ఆ కథలోకి వెళ్ళి అసలు దాంట్లో ఉండే కీ పాయింట్స్ అన్నీ తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీన్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాయిదా. ఆ వాయిదాలో ప్రియదర్శి అడిగే ట్విస్ట్లకి వీళ్ళకి దిమ్మ తిరిగిపోతుంటుంది అవతల పక్క వాళ్ళకి. అసలు ఆ ట్విస్ట్లు ఏంటి? సో ఇదంతా మీరు ఆ సినిమాలో చూడొచ్చు. దీంట్లో నటీనటుల పరంగా చూసుకుంటే మనకు శివాజీ గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా ఆయనని. శివాజీ గారు మన బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆయన పొలిటికల్గా బిజీగా ఉంటాయి. ఆయన అప్పట్లో ఆయన సినిమాలంటే మినిమం గ్యారంటీ హిట్ ఉంటాయి. శివాజీ గారు లయ గారు నటించిన చాలా సినిమాలు, మిస్ అమ్మ, చాలా బాగుంటది, భూమిక అది దాంట్లో ఆయన మెయిన్, అండ్ అదిరిందయ్య చంద్రం, అండ్ శివాజీ గారు కృష్ణ భగవాన్ గారు చేసిన చాలా సినిమాలు. సో టాటా బిర్లా మధ్యలో లైలా, అండ్ ఇంద్రా సినిమాలో ఆయన చేసిన చిరంజీవి గారికి ఆపోజిట్లో చేయడం, ఆయన యాక్టింగ్ని ఇంకొక లెవెల్లో చూపించారు శివాజీ గారిని మరో కోణంలో. అంటే శివాజీ గారు విలన్గా ఉంటే ఎలా ఉంటుంది, ప్రతినాయకుడిగా ఉంటే ఎలా ఉంటుంది, ఒక మామ అల్లుడు, ఒక మామ ప్లస్ ఆ ఇంటికి అల్లుడు, ఆయన క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారో ఆ మంగపతి అనే క్యారెక్టరు జీవితాంతం గుర్తుండిపోతాడు శివాజీ. అసలు చించేశాడు నటన. ఆ క్రూరత్వం చూస్తే మనకే పట్టుకొని పాట్ అని కొట్టాలనిపిస్తుంది. అస్సలు అద్భుతం. అండ్ రోహిణి గారు, సుబలేఖ్ సుధాకర్ గారు, అండ్ ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్గా చేసిన వాళ్ళు, అదే వెరీ 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 హై జాబ్ అండి వాళ్ళు చేసింది. అసలు ఎంత నీట్గా, అంటే మన ఇంటి ముందు జరుగుతుంది ఇది అన్నట్టుగానే చేశారు. ఓన్ చేసుకున్నాగే ఉంది స్టోరీ. అండ్ టెక్నికల్ వాల్యూస్కి వస్తే మన విజయ్ బి ఇచ్చారు మ్యూజిక్. మన బేబీ సినిమా ఉన్నారు కదా, ఆ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి కూడా మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక సాంగ్ వచ్చింది, ఆ హుక్ స్టెప్ని సుమా గారు కూడా ట్రైలర్ లాంచ్లో వేయడం చూసాం మనము. అండ్ ఆ సాంగ్ని అద్భుతంగా యూనో ప్రజెంట్ చేశారు సినిమాలో కూడా. మంచి మ్యూజిక్ ఆయన ఒకటి. ప్లస్ ఎడిటింగ్ అనేది కొంచెం చేసుంటే బాగుండేది. అంటే ఆ కథకి చాలా క్రిస్ప్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, ఆ క్రిస్పీనెస్ అనేది బాగాలేదు. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే సినిమా చూస్తుందంటే ఒక్కసారి ఎప్పుడైతే మనకు అది ఫీలింగ్ స్టార్ట్ అవుతుందో అక్కడ కూర్చున్నప్పటి నుంచి వీ విల్ ఎంజాయ్ ద మూవీ అనమాట. యా, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కోర్టు డ్రామాకి కావాల్సింది ఆ సైలెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆర్ఆర్ చించి పడేశాడు విజయబుల్ కానీ. అసలు ఎక్సలెంట్. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు, నాని గారు ఎక్కడ పెడతారో అక్కడ పెట్టాలి. అండ్ డైరెక్టర్, ఇట్స్ వెరీ గుడ్ డైరెక్టర్, రామ్ జగదీష్ అనుకుంటాను ఆయన. ఈజ్ వెరీ 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 టాలెంటెడ్. ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ మూవీ అంటున్నారు, పరిచయం చేశారు అని అంటున్నారు, బట్ ఐ డోంట్ నో. ఈ సినిమాకి వాల్యూకి వస్తే ఇలాంటి సబ్జెక్ట్ని తీసుకోవడం సాహసం, బికాస్ ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు లాలో ఎన్ని పాయింట్లు మెన్షన్ చేయాలో అన్ని మెన్షన్ చెయ్యాలి, లేదంటే జనాలకి తప్పుదారి పట్టించేటట్టు అయిపోతుంది సినిమా. ఎందుకంటే పోక్సో అనేది ఇప్పుడు అందరికీ తెలుసు, అసలు పోక్సో అంటే ఏంటని ప్రతి ఒక్కరికి వచ్చేసింది ఇప్పుడు. సో అసలు జనాల్ని తప్పుదోవ పట్టించకూడదు, ఆ టాపిక్ని ఎంత నీట్గా హ్యాండిల్ చేయాలనేది ఆ డైరెక్టర్కి కత్తి మీద సాము లాంటిది. అలాంటిది ప్రియదర్శి చెప్తే వింటారా?
యూనో ప్రియదర్శిని ఒక లాయర్ దాంట్లో పెడితే చిన్న క్యారెక్టర్స్ చేస్తాడు కదా ప్రియదర్శి. సో కామెడీ యాంగిల్లో ఎక్కువ ఉంటుంది ప్రియదర్శి గారిది. అంటే సీరియస్ యాంగిల్స్ చేసున్నాడు, బట్ కామెడీ యాంగిల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మంగళవారంలో కూడా ఉన్నారు కదండి ప్రియదర్శి, హీ యాక్టెడ్ వెరీ గుడ్ సార్. కానీ ఈయనతో చెప్పిస్తే జనాలకి ఏమైనా వర్కౌట్ అవుతుందా? అదే అంత సీరియస్ థీమ్ ప్రియదర్శి చెప్తే అవును. ఎక్కిందా మరి? ఎక్కిచ్చాడు అబ్వియస్లీ. ప్రియదర్శిని సింపుల్గా వా అనిపించేస్తాడు ప్రియదర్శి. అంటే అవతల పక్కన హర్షవర్ధన్, మీకు మనకు తెలిసిందే హర్షవర్ధన్ గారు ఎలా అవును. యాక్ట్ చేస్తారు. అండ్ ప్రియదర్శి వాళ్ళ బాస్ సాయి కుమార్ గారు, బేస్ వాయిస్. వీళ్ళిద్దరి వాయిస్ల మధ్యలో ప్రియదర్శిని వాయిస్ ఇట్లా లేచింది సినిమాలో. బికాజ్ ఎంతవరకు మనం జస్టిస్ చేయగలం ఈ రోల్కి అనేది ప్రియదర్శి గారు మళ్ళీ ప్రూవ్ చేశారు. అండ్ ఆల్ ఓవర్ సినిమాని, కోర్టు సినిమాని ముందుగా నేను చూశాను. నేను కథ చెప్పనండి, జనరల్గా చాలామంది రివ్యూస్ కథ చెప్పేస్తారు స్టార్టింగ్ నుంచి. బాబు, కొందరు కథ reviewers చెప్తే అయితే మరీ దారుణంగా కీ పాయింట్స్ కూడా చెప్పేస్తారు, సో twist reveal చేసేస్తారు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఒక పాయింట్ ఉంటుంది. జనరల్గా నాకు నచ్చిన పాయింట్, మనం నేర్చుకోవాలి ఎందుకు అని అడగాలి ముందు. ఇప్పుడు మనకు ఎవరైనా ఏదైనా మనకు చెప్పినప్పుడు వై Questioning. వి షుడ్ క్వశ్చన్ వై. అంటే కోర్టు డ్రామాస్లో అది మ్యాండేటరీ. ఇప్పుడు నీ మీద ఒక కేసు పెడుతుందంటే ఎందుకు నా మీద పెట్టావు అని అడగలేమా మనం తప్పు చేయనప్పుడు. లోన్ టు ఆస్క్ వై, దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఆ సినిమాలో. Okay. సో అది మీరు సినిమా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఎన్నాళ్ళ నుంచో సమ్మర్కి మాకు రాలేదు, మాకు ఆ వైపు రాలేదు, మాకు ఆ సమ్మర్ వస్తుందంటే మాకు సినిమాలో వైబ్ రావాలి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పిల్లలందరికీ, ఆ వైబ్ రావాలి అనే దానికి ఈ సినిమా మంచి వైబ్ ఇస్తుంది. దీంతో మళ్ళీ సమ్మర్ అనేది స్టార్ట్ అయింది, సినిమాల పండగ స్టార్ట్ అయింది. అండ్ నాని గారి ప్రొడక్షన్కి, డైరెక్టర్ గారి విజన్కి, హీరో గారి యాక్టింగ్కి, కథకి, ఆ ఇద్దరు రోషన్ అండ్ శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్టులు. అమ్మాయిది ఫస్ట్ అనమాట. అసలు అమ్మాయి కొన్ని సీన్స్లో అయితే మనకి ఏడిపించేస్తుంది అమ్మాయి. అంటే మన ఇంట్లో అంటే అట్లా కాదు, వెన్ పీపుల్ ఆర్ ఇన్ లవ్ దే విల్ ఆబ్వియస్లీ నో ఆ అమ్మాయి అట్లా ఏడిపిస్తుంది అనమాట. ఆ ప్రేమను కూడా చాలా అద్భుతంగా చూపించారు. అంటే ఆ లవ్ స్టోరీ చాలా జనరల్ లవ్ స్టోరీ కానీ చాలా బ్యూటిఫుల్గా లైవ్లీగా ఉందన్నమాట చూడడానికి. సో దీనికి రేటింగ్ 3.5 ఇవ్వచ్చు. ఆ 1.5 ఎందుకు అంటే కొన్ని టెక్నికల్ పరంగా తీసుకోవడమే కానీ, బట్ 3.5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి చూడొచ్చు. అందరూ చూడొచ్చు, నో వల్గారిటీ. ఓకే. Yeah. సో ఇది కోర్ట్ మూవీ రివ్యూ. ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.